నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్ఎం మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు ఫ్లెక్సీలు చింపారంటూ ఆవేదన వ్యక్తం. ప్రమాదాలకు నిలయంగా మారిన పూలకుంటపల్లి రోడ్డు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్. హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నుమా మెట్రో రైల్వే పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ నగర్ బైరామలగూడలో 148.5 కోట్ల రూపాయలతో నిర్మించిన 2వ లెవెల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి, ఆయన కుమారుడు ఎల్ఎం విష్ణువర్ధన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు దొడగట్ట రోడ్లోని బైపాస్ క్రాస్ వద్ద ఏర్పాటు చేశారు. వీటిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సగానికి కోసేశారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైనది. మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని వారు ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో చర్చ జరుగుతుంది. బీసీ ఈక్వేషన్ కింద తలారి రంగయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిపోయింది. పార్టీ మరో ఆలోచన చేసి ఉంటే మోహన్ రెడ్డికే స్థానికంగా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని ప్రెస్టేజ్ గా తీసుకుని దుండగులను గుర్తించే పనిలో వైసీపీ శ్రీ సత్యసాయి జిల్లా ఆమడుగురు మండలంలోని పూలకుంటపల్లి రోడ్డు చాలా అధ్వానంగా తయారైందని, ఈ రోడ్డు యందు నిత్యం ప్రమాదాలు జరిగే విధంగా ప్రమాదాలకు నిలయంగా రోడ్డు పొడవునా మొత్తం రోడ్డు అంతా గుంతల మాయమైందని, వాహనాలు వెళ్లడానికి ఏమాత్రం వీలు కాకుండా ఉందని పూలకుంటపల్లి మరియు ఇతర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. వారం రోజుల ముందు కూడా మండల తహసీల్దార్ కు తెలియజేశామని, వెంటనే మీ సమస్యను పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటామని, రోడ్డు పొడవునా గుంతలకు మట్టి తోలించి గుంతలు లేకుండా చేస్తామని తహసీల్దార్ చెప్పి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోయారు. గుంతల పడ్డ ఈ రోడ్డు మీద వాహనాలు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని, ఏ సమయంలో ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. మా సత్యసాయి జిల్లా ముడిగిరి మండలం పూలకొండపల్లి. మాకు రోడ్డు చాలా అభిమానంగా ఉండాలి. దాని నుంచి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ దీన్ని ఒకసారి చర్య తీసుకొని దీన్ని రోడ్లు మట్టేయడం కానీ చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలోని కొన్నింటిని ఇతర రాష్ట్రాల నుండి కాపీ కొట్టిన మరికొన్ని పథకాలను చేర్చి
సూపర్ 6 అంటూ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను నమ్మకండని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. శుక్రవారం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఇర్ఫాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు చెప్పే తప్పుడు మాటలు, అబద్ధపు హామీలను నమ్మకండి. టీడీపీ పాలనలో కదిరికి నియోజకవర్గంలోనే చేసిన అభివృద్ధి శూన్యం, అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 14 ఏళ్ల మీ తండ్రి పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి నిరుద్యోగ అభివృద్ధి అందిందో చెప్పగలరా? ఏనాడు మీరు పట్టించుకుని బీసీలకు మా జగనన్న సముచిత స్థానం కల్పించారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పంచిన ఘనత జగనన్నకే దక్కుతుంది. తప్పుడు మాటలు, అబద్ధపు హామీలను నమ్మకండని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, రాష్ట్ర ఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జిలాన్ భాషా, వైస్ చైర్మన్ అజ్జికుంట రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పకిరి షాదిక్ భాషా, లింకాల లోకేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం, నమస్కారములు. ఈరోజు ప్రచార నిమిత్తం 17వ వార్డుకు రావడం జరిగింది. ఈడొచ్చిన తర్వాత ఈ ఆదరణ చూసి ఈరోజు శంకారావం పేరుతో కదిరికి నారా లోకేష్ గారు వచ్చినారు. ఆయన చెప్పిన మాటలన్నీ తప్పుడు అని, అన్ని చెప్తున్న కథనాలని అవి నెరవేరవు. కాబట్టి ఇదే నిజమైన పార్టీ, ఇదే నిజమైన ప్రభుత్వం, సంక్షేమం ఈ ప్రభుత్వంతోనే జరుగుతుందని ప్రజలు గ్రహించి మాకు ఈ ప్రకారంగా హారతి పట్టినారు. దీనికి ఇదే ఎగ్జాంపుల్. కాబట్టి లోకేష్ చెప్పిన తప్పుడు కథనాలు, తప్పుడు మాటలకి ప్రజలు నమ్మవద్దు. స్పెషల్ గా ఈ రాష్ట్ర ప్రజలు, కదిరి నియోజకవర్గ ప్రజలు నమ్మరని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియకున్నా గానీ తెలుసుకోండి. నారా లోకేష్ గారు వచ్చింటే ఈ రోజు ఈ సభ వెలవెలపోయింది. ఈడ చూడండి, ఒక వార్డులో వస్తే 2000 మంది ఉన్నారు. ఈడ వార్డులో ఉండేదే 2200, దాంట్లో 2000 మంది వచ్చేస్తున్నారు. ఇంకా లోకేష్ సభకైతే ప్రజలే లేరు. ఇదే దీనికి నిదర్శనం అనేది ఇంకొకసారి చెప్పనవసరం లేదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మీరందరూ ఓటు వేసి జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి మరియు శాంతమ్మక్కకు పార్లమెంట్ కు పంపాలని మిమ్మల్ని అందరినీ నేను మనవి చేసుకుంటున్నాను. ఎల్బీ నగర్ బైరాముల్ గుడిలో 148.5 కోట్ల రూపాయలతో నిర్మించిన 2వ లెవెల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ తో సాగర్ రోడ్ మరియు విజయవాడ రోడ్ వైపు ట్రాఫిక్ తగ్గుతుంది.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాత బస్తీ అనివాదాలుగా అభివృద్ధి చేస్తామని, హైదరాబాద్ పుట్టిందే పాత బస్తీ నుండి, ఇది ఒక కొత్త నగరంగా అభివృద్ధి పరుస్తాం. గతంలో కూడా అన్ని 2004 నుండి 2014 నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అన్ని అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ, అది పార్టీకే సాధ్యమని తెలిపారు. అసదుద్దీన్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుంది. 5 సంవత్సరాల వరకు అభివృద్ధికి తోడుగా ఉంటాం అని అసదుద్దీన్ తెలిపారు. इतना कोशिश कर रहे हैं। आप लोग सोचो 2004 से लेकर 2014 तक ये शहर के लिए कृष्णा से नागार्जुन सागर से पीने का पानी कांग्रेस पार्टी ने लाए और गोदावरी के पानी हैदराबाद शहर यहाँ के जनता के लिए पीने का पानी कांग्रेस पार्टी ने लाए। हैदराबाद में जो मेट्रो रेल जब शब्बीर अली साहब मंत्री थे, हैदराबाद शहर के इंचार्ज थे, इनका ही नेतृत्व में मेट्रो रेल के हम लोग कांग्रेस पार्टी ने बनाए। आज हैदराबाद शहर में जो भी आउटर रिंग रोड, इंटरनेशनल एयरपोर्ट, आईटी कंपनीज, फार्मा कंपनीज जितने भी लाए, अभी हमारे असद साहब ने कहा यहाँ से कुछ कम 15,000 लोग हाईटेक सिटी जॉब के लिए जा रहे हैं। वो आईटी कंपनीज पूरा जब कांग्रेस पार्टी 2004 से लेकर 2014 तक जो तरक्की किए, जो सरकार ने कोशिश किए, आज बच्चों को, पढ़े लिखे सो बच्चों को आज नौकरी मिल रही। तो इसीलिए ये ओरिजिनल हैदराबाद डेवलप करने के लिए जैसे ही हमारे सरकार बन गई, मैं ऑफिसरों को सबको बुला के क्या चल रहा है भाई हैदराबाद में, क्योंकि मैं कहीं से नहीं आया, मेरा गांव यहीं बगल में है कल्बकुर्ती। हम आना जाना चंद्रन गुट्टा से ही जाना है, आना है संतोष नगर से, ओएसी हॉस्पिटल के सामने से हम जाना है, हमारे गांव से शहर को आना है तो इधर से ही घुसना है। तो इसीलिए हर गली गली कोने कोने हमको पता है हैदराबाद शहर में, खासकर चार मीनार के अगल बगल में, चंद्रायन गुट्टा में, बहादुरपुरा में, गली गली में क्या है क्या नहीं है, चुड़ी बाजार कहाँ है, पत्थरघट्टी कहाँ है, हर चीज़ हमें पता है। कबूतर खाना कहाँ है, मदीना में बिरयानी भी कैसा रहता है, चाय पिए तो कैसा रहेगा, हर चीज़ हमें पता है। हैदराबाद शहर के जो आपके मेरे मित्रों हैं, उनके दिल का धड़कन क्या है हमें पता है। इसीलिए जो हाईटेक सिटी वहीं पर तरक्की चल रहा है, डेवलपमेंट चल रहा है, कुछ अच्छा हो रहा है। भाई हैदराबाद शहर में कोने कोने पे डेवलपमेंट करने के लिए हमारे सरकार। షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. ఎల్లం మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు ఫ్లెక్సీలు చింపారంటూ ఆవేదన వ్యక్తం. ప్రమాదాలకు నిలయంగా మారిన పూలకుంటపల్లి రోడ్డు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్. హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నుమా మెట్రో రైల్వే పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ నగర్ బైరామల్గూడలో 148.5 కోట్ల రూపాయలతో నిర్మించిన 2వ లెవెల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.